తమాషా ఏమిటే? ఒక పిట్టల ద్వారా పెద్ద పోసు పెట్టుకుని మహా ఊపుగా వచ్చాడు నన్ను పెళ్లి చేసుకోవడానికి. ఆ తర్వాత ఏం జరిగిందే? జరిగేదే ఉంది. అతగాడి మొహం చూసి నా కుక్క పిల్ల కూడా వద్దు పొమ్మంది. దివ్య, నీకు తగిన శాస్తి చేయకపోతే నా పేరు ప్రశాంతే కాదు. సిగ్గులేదు నీకు? మళ్ళాగా అన్ని ఉన్న వాళ్ళకి ఎందుకమ్మా సిగ్గు? One, two, బంగారు కోడి పెట్ట వచ్చనండి. బంగారు కోడి పెట్ట వచ్చనండి. ఇక జన్మల తోకాడించిన దివ్య నీ దగ్గర ఎప్పుడు బాత్రూమ్కి వెళ్ళినా నువ్వు గుర్తొస్తావు గురు. ప్రెషర్ నీ రూమ్ నెంబర్ 9 వచ్చింది, నువ్వు వెళ్ళి పడుకో. What the hell you are doing? ఏమిటిది? ఇతను బలవంతంగా నా రూమ్ లోకి వచ్చి నన్ను మానభంగం చేయడానికి ప్రయత్నించాడు. సమయానికి మీరు కానీ రాకపోతే నా జీవితం నాశనం అయి ఉండేది. అబద్ధం సార్, నేనేం చేయలేదు. అసలు ఆ అమ్మాయిని అడగండి సార్, నా రూమ్ లోకి ఎందుకు వచ్చిందో. ఇది దివ్య గది. దిస్ ఇస్ రూమ్ నెంబర్ 6. కావాలంటే నీ కళ్ళతో ఏంట్రా ఇది? నో సార్, ఈ అమ్మాయి నన్ను అల్లరి పెట్టడానికి చేసిన పని సార్. నాకేం తెలీదు, నన్ను నమ్మండి సార్. నువ్వు ఇక్కడ ఉండడానికి వీల్లేదు. నీ దరిద్ర మొహం నాకు ఇంకోసారి కనిపించకూడదు. గెట్ అవుట్ ఆఫ్ దిస్ ప్లేస్. గెట్ ఇన్సైడ్ ఎవ్రీబడి. Six to 9, 9 to 6. నువ్వేగా మానభంగం నింద వేశావు. ఇప్పుడు అర్థమయ్యేలా చేస్తాను మానభంగం అంటే ఏమిటో. వద్దు, దగ్గరికి రావద్దు. నా వంట మీద చేసావంటే జాగ్రత్త. క్షమించి నన్ను విడిచిపెట్టు. దయచేసి ప్రశాంత్ నా జీవితాన్ని నాశనం చెయ్యొద్దు. నీకు దండం పెడతాను, ప్లీజ్ ప్లీజ్.
నన్ను చెయ్యొద్దు ప్లీజ్, నన్ను విడిచిపెట్టు, నన్ను క్షమించి వదిలే. ప్రసాద్ దయచేసి నన్ను వెళ్ళని. ఇప్పుడు తెలిసిందా మానభంగం అంటే ఎలా ఉంటుందో? నేను తలుచుకుంటే ఈ క్షణంలో నీ జీవితం మాసిపోయేలా చేయగలను. నీ శీలాన్నే కాదు, నీ శరీరాన్ని కూడా చిందరవందర చేయగలను. గతంలో మానభంగాల వల్ల ఎందరెందరో ఆడవాళ్ల బతుకులు ఎలా కుక్కలు చింపిన విస్తర్లయ్యాయో, అలాంటిది ఎంత సులువుగా అనగలిగావు నేను నిన్ను మానభంగం చేయబోయానని? నీ దృష్టిలో అది కేవలం ఒక మాట మాత్రమే కావచ్చు, కానీ ఆ మాట నా బతుకుని ఎంత పరిహాసం చేసిందో, ఎందరి దృష్టిలో నేను దిగజారిపోయానో నీకు తెలియదు దివ్య. నువ్వు నా మానాభిమానాల్ని, వ్యక్తిత్వాన్ని, గౌరవాన్ని మానభంగం చేశావు దివ్య, మానభంగం చేశావు. కానీ నేను తిరిగి ఆ పని మాత్రం చేయను. ఎందుకో తెలుసా? నేను మనిషితో వేళాకోళం ఆడతానే కానీ మనసుతోనో మానంతోనూ ఆడలేను. అది నాకు సాధ్యం కాదు. వెళ్ళు, ఛే! వెళ్ళు, వెళ్ళిపో. ఒకటి గుర్తుంచుకో, ఇలాంటి తప్పుడు తమాషా ఎవరితో చేయకు. ఎందుకంటే అందరూ ప్రశాంత్లా ఉండరు. ఐఎమ్ వెరీ సారీ ప్రశాంత్. దివ్య, నువ్వు చేసిన పనేం బాగోలేదు. సరదాకి నువ్వు చేసిన అల్లరి వల్ల ప్రశాంత్ బ్రతికంతా బూడిదై ఉండేది. ఇంకోసారి అలా చేయకు. బీ కేర్ఫుల్. సారీ ప్రశాంత్. ప్రశాంత్, ఎక్స్క్యూజ్ మీ. దివ్య చాలా బాధపడుతుంది. నిన్న ఒకసారి ఆ రోజ్ గార్డెన్ దగ్గరికి రమ్మంది. నేను రానని చెప్పు. దివ్య, అతను రానంటున్నాడే. సార్, అమ్మో, ఖచ్చితంగా ఇదేదో పాడు కొబ్బరి అయి ఉంటుంది. సార్ తమరు ఇంకా దీపావళి మామూలు ఇవ్వలేదండి. ఉండవయ్యా, నేను ఇక్కడ డేరాయి తెచ్చుంటే ఇప్పుడు నీకు దీపావళి మామూలు జ్ఞాపకం వచ్చిందా? భగవంతుడా, ఇందులో ఏ చావు కబురు లేకుండా చూడండి ఆయన. అయ్యా, ఏమైంది? అమ్మగారు త్వరగా రండి, అయ్యగారికి ఏదో అయిపోయింది. ఏమండి? ఏమైందండి? ఏమండి? నా పేరు కోటీశ్వరరాయుడే కదా, నాకు ప్రశాంత్ అనే కొడుకున్నాడు కదా. ఏ విధవన్నా నన్ను విధవం చేయడానికి టెలిగ్రామ్ ఇచ్చాడేమో చదువు. అయ్యో, ఇది వెధవ టెలిగ్రామ్ కాదండి. మన ప్రశాంత్ దివ్య పెళ్లికి అంగీకరిస్తూ వాళ్ళిద్దరూ కలిసి ఇచ్చిన టెలిగ్రామ్. నేను నమ్మను, 101 సార్లు చదివినా నేను నమ్మను. మీరేది నమ్మరు. నిజంగా వాళ్ళిద్దరూ పెళ్లికి అంగీకరిస్తూ ఇచ్చే టెలిగ్రామే ఇది. ఏంటి గారు
ఏం జరిగింది? ఏం జరగడం ఏంటంటే ఏదైతే జరగదనుకున్నామో అదే జరుగుతుంది. పాము కప్ప పాట పడుకుంటున్నాయి, నిప్పు నీరు నేస్తం చేసుకుంటున్నాయి. మన పిల్లలిద్దరూ పెళ్లి చేసుకోవడానికి ఒప్పుకున్నారు. నిజంగా? అంటారేంటంటే ఇదిగో టెలిగ్రామ్ కూడా వచ్చేసింది. అయితే వెంటనే ప్రధానానికి ఏర్పాటు చేద్దాం.